తందూరి 1 2 3 4 ఓ బాబా బాబా దీన్ని గ్రేవీలో కలిపి బేసిక్ ఈ రెస్టారెంట్ కి మాకు చిన్న మెమరీ ఉందన్నమాట. మటన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. చిల్లీ వింగ్స్ ఎవర్ గ్రీన్ ఐటమ్ అన్నాడు ఇక్కడ మావాడు. ఇప్పుడు చెప్పండి ఎవరో డైట్ లోనే ఉన్నావులే. ఈ పెద్ద మొక్క వచ్చేసరికి నీ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు తొలగించేసి చెప్పరా సీరియస్ గా 2 విషయాలు పేరు చెప్పగలరా నువ్వు ప్లీజ్ రా. ఓకే స్టార్ట్ కెమెరా యాక్షన్. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు డ్యూయల్ చైల్డ్ ఆర్టిస్ట్ తో సీనియర్ చైల్డ్ ఆర్టిస్ట్ జూనియర్, నువ్వే సీనియర్లే, సారీ అసలు సీనియర్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ తో పాటు రెస్టారెంట్ కి వచ్చాం. ఆ రెస్టారెంట్ పేరు గోల్డెన్ పెవిలియన్. ఈ రెస్టారెంట్ వచ్చి ఈ రెస్టారెంట్ పేరు వచ్చి గోల్డెన్ పెవిలియన్. ఆగడండి, ఆగాకనే మనం వీడియో చేసుకోవాలి. ఒక మనిషి చూపి పెద్ద మనిషి వచ్చేది. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వచ్చినా సరే అలా ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు తప్ప ఇంకా వేరే పని ఉండదు. ఆడ ఆపేక మేము మొదలెడతాం. ఏం చేస్తాం, ఆపేసాడు బాబు. ఈ రోజు మనం విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న గోల్డెన్ పెవిలియన్ రెస్టారెంట్ కి వచ్చాం. ఇక్కడ బొచ్చి లేచిందా, ఇంకా ఈడే లేపాడు. ఇటు సెలూన్ కి వెళ్తే ఏదో గాలి ఎట్టారు, ఆ గాలికి లేచి ఉండిపోయింది అలాగా. కానీ బాగా చేశారు, చాలా తెల్లగా వచ్చాను రా. కాబట్టి ఈ రోడ్ల మీద తిరిగి జిడ్డు పెట్టేసింది. ఇక్కడ మెనూ ఇచ్చారు, ఎక్కువ పెద్ద మెనూ ఉంటుంది. ఈసారి జిరాక్స్ పేపర్లు ఇచ్చారు. డ్యూ టు గ్యాస్ షార్టేజ్ ఓన్లీ లిమిటెడ్ ఐటమ్స్ అవైలబుల్. అంటే ఏంటో తెలుసా నీకు? ఆర్డర్ చెప్పేసారులే కానీ కాదు. ఇప్పుడు నవీన్ గాడు ఈ 2వ లైన్ లో ఏముందో చదివి మనకి వినిపిస్తాడు. ఇది బాబు నీకు వచ్చింది పర్సలో ఉంటాయి కార్డులు ఉంటాయి. పోనీ అదిరా ఈ ఒక్క లైన్ చదివితే ఇది ఈ లైన్ ఫోన్ పే చేస్తాడు. ఫస్ట్ లైన్ అంటే మావా ఆర్డర్ మినిమం టైం రిక్వైర్డ్. బాబు నేను చెప్పేది చదువు మళ్ళీ చెప్పు. నువ్వు చదువు చెప్తా ఆర్డర్ మినీ టైం చదువు. సర్లే అది అవ్వదులే కానీ అది నేను ఏం చదవమలేదు మా ఇది చదవమని. కానీ ఒక మాట చెప్పనా, ఎలా చూడు మా నోడుకున్న టాలెంట్ కి సెలూన్ లో ఆగిపోయాడు కానీ సినిమాలోకి వెళ్ళాల్సిన ఎన్ని సెకండరీగా. అరే నిజం చెప్తున్నా, నాకు నిన్న ఫోన్ పే అవసరం వచ్చి ఒక 50,000 ఫోన్ పే చేయను నాకు తక్కువ చేసాడు రా. 50 రూపాయల నుంచి 50,000 దాకా ఇలా ఉంటుంది. నువ్వు సూపర్ నవ్వి. నేను ఇంకా స్టేజ్కి రాలేదు. ఆ ఫోన్ కే కానీ ఫోన్ పే చేసి దానికి చేసావు. ఏదో ఏంట్రా ఎర్రిపప్ప ఈ ఫోన్ కే ఫోన్ పే చేసాడు మన. సర్లే ఇక్కడ ఐటమ్స్ చూసుకుంటే రేట్లు మాత్రం గట్టిగానే ఉన్నాయి. గట్టిగానే అంటే ఇంకా అన్ని రెస్టారెంట్లు పెద్ద రెస్టారెంట్లు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. చూడడానికి మాత్రం మొత్తం చీకటిగా ఉంది రెస్టారెంట్. ఏదో పైన చిన్న చిన్న లైట్లు పెట్టారు. ఇప్పుడు ఓల్డ్ హోటల్ దగ్గర ఇది 10 సంవత్సరాల పై నుంచి ఉన్నట్టుంది కదా. 7 సంవత్సరాల కింద ఒక అమ్మాయితో మాత్రం వచ్చేవాడు. అదే మా 789 786 బుల్లెట్ థండర్ పోతుంది. కూర్చోబెట్టు నువ్వు అది చెప్పావంటే అలాంటివి చెప్పావు నీ బతుకంతా బయటెట్టేస్తాను చెప్తున్నా. నువ్వు కేసీ స్కూల్ దగ్గర నుంచి ఏ రోడ్లో వెళ్ళో, దేని వెనక వెళ్ళో, ఎంత దూరం వెళ్ళో, ఆ తర్వాత అది ఏమంటే నువ్వు వెనక్కి వచ్చావు అన్నీ చెప్పాను. సైలెంట్ గా ఉండు. చెప్పాను ఫుడ్ ఐటమ్స్ వచ్చిన తర్వాత టేస్ట్ చూద్దాం. డ్యూ టు గ్యాస్ షార్టేజ్ చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయంట. అదే ఓన్లీ లిమిటెడ్ ఐటమ్స్ అవైలబుల్. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఫస్ట్ స్టార్టర్ ఏం పేరు మావన్నో? చిల్లీ వింగ్స్ ఎవర్ గ్రీన్ ఐటమ్ అన్నాడు ఇక్కడ మావాడు. అది ఎవర్ గ్రీనా ఎవరు ఎల్లో ఎవరు రెడ్డా చెప్తాను నేను. తీసుకోమావా 6 ఉన్నాం 3 ముక్కలు. ఆడికి ఎవడేమన్నాడు నిన్ను? ఆడికి ఆడ వేసుకుంటాడు తీసుకో. పెద్ద ముక్క అని చెప్పి ఓకే గైస్ టేస్ట్ చూద్దాం. ఫుల్ చైనీస్ ఐటమ్. నవీన్ గారితో రివ్యూ చెప్పిద్దాం ఈరోజు.
చైనీస్ ఐటమ్ తిన్నట్టు ఉంది కానీ బాగుంది guys. ఎవర్ గ్రీన్ ఐటమ్ అన్నారు మరి అది ఒకప్పుడు ఎలా ఉందో ఆయన చెప్పాలి. అంటే బేసిక్గా నాకు ఎలా అనిపిస్తుంది అంటే చికెన్ కానీ ఎక్కువ పిండి తింటున్నట్టు అనిపించింది. అంటే పైన కోటింగ్ తింటున్నట్టు అనిపిస్తుంది నాకు. పర్లేదు బాగానే ఉంది. ఎవరు గ్రీన్ కాకపోయినా ఎవరు రెడ్ ఇవ్వచ్చు. వచ్చిన తర్వాత రేట్ ఎంతో చూద్దాము. మా అమ్మ ఫోన్ చేసి ఓకే మామ ఓకే వీడియోలో ఫోన్ పెట్టేస్తాం. ఓకే గైస్, టేస్ట్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఐటమ్ టేస్ట్ చూద్దాం. ఇది వచ్చేసరికి లూజ్ ప్రాన్స్. బేసిక్గా లూజ్ ప్రాన్స్ నేను ఈ టైప్ చూడలేదురా. మనం ఎక్కడ తిన్నా ఒకేలా ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం అన్ని పిండి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే కదా క్వాంటిటీ కూడా తక్కువలో అనిపించింది. ఇక 2 వేసాను నేను. ఎంజాయ్ రా. ఇది ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది? పొడిలో నేను రొయ్యి ఏంట్రా పొకోడీలా ఎంతలా ఉంది బంతిలాగా. టేస్ట్ బాగానే ఉంది, కాకపోతే ఫుల్ పిండి వేసాడు మొత్తం. అంటే బేసిక్గా వాళ్ళు ఇంతకుముందు పునుగులు ఏమైనా వేసేవాడేమో చెప్పు. పిండి రొయ్యి వేసేసి పునుగు వేసినట్టు వేసేసాడు. రొయ్యి పునుగులాగా మొత్తం పిండేరా. ఆయిల్ కూడా చాలా ఎక్కువ ఉంది. స్టార్టర్ ఆయిల్ ఉండకుండా ఏముంటదిరా. అంటే జిమ్కి వెళ్తున్నాయి కదా, పంపించేయండి. పంపించారు అయింది. జిమ్కి వెళ్తాడు. బేసిక్గా ఈ రెస్టారెంట్కి మాకు ఒక చిన్న మెమరీ ఉందన్నమాట. నేను కళింగాడు, నదీం గాడు, వీడు మేమందరం ఇక్కడ పీవీపీలో సినిమాకి వెళ్ళాం. ఆ హీరో పేరు అల్లు శిరీష్. సినిమాకి వెళ్ళాం. సినిమా బాలా చందనం ఉంది. మధ్యలో వచ్చేసి వస్తూ ఈ రెస్టారెంట్లో ఆగాం. మా దగ్గర డబ్బులు లేవు అప్పుడు. మా కళింగాడు వాళ్ళ బావకి ఇక్కడ కొంచెం పలుకుబడి ఎక్కువ ఉంటే వాళ్ళ బావకు ఫోన్ చేయగానే సర్లే తినేండ్రా అంటే ఫుల్గా తినేసాం రా. ఫుల్గా తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. బిల్లు ఎంత అయిందో కూడా తెలియదు ఇప్పటికి. ఇప్పుడు కూడా రాగానే వాళ్ళ బావగారు పేరు చెప్పాడు. బావగారు తాలూకా బావ మధ్యన ఏదో చెప్పారు మొత్తం. ఓకే టేస్ట్ బాగుంది, కాకపోతే పిండి ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ స్టార్టర్. ఈ స్టార్టర్ కూడా వచ్చేసింది. అదే మన తందూరి. 1 2 3 4 5 6 7 8 పీసులు ఫుల్. మధ్యలో వచ్చేసరికి పుదీనా చట్నీ. చూడడానికి యాజ్ యూజువల్ ఉంది. తందూరి టేస్ట్ చూద్దాం. నాకు ఒక ముక్క, నీకు నచ్చిన ముక్క తీసుకోరా బాబు. మళ్ళీ మాకేందుకు బాగా అసలు జిమ్ చేస్తున్నాం. రషీద్ భాయ్ ఇది సరిపోతుందిగా మనకి. సరిపోదు, ప్రోటీన్ ఉండదు తిను. ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఈ పెద్ద ముక్క వచ్చేసరికి నదీం గడికి. చిన్న ముక్క చాలు. టేస్ట్ చూద్దాం. తందూరి స్మెల్ ఒక రకమైన ఎడిక్షన్ రా. సూపర్, చాలా బాగుంది. ఎవరు తినమని ఎవరు చెప్పమన్నాడు, మేము తినలేదు ఇంకా. చాలా బాగుంది. ఈ మాదిపై చూసావు టేస్ట్ ఇంకా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. స్మోకీ ఫ్లేవర్, ఆ స్పైసీనెస్ మంచి స్పైసీగా ఉంది ఇది. అవును, నాకు ఎంత సాస్ చేసుకుని తిన్నాడో చూడు. వచ్చాడంటే ఒక డబ్బా సాస్ అవ్వకొడతాడు. సాస్ వేసుకుందాం. ఎంతమందికి తందూరిలో ఇలా టమాటా సాస్ వేసుకుని తిన్నా కింద కామెంట్ చేయండి. నాకైతే తందూరిలో అయితే ఈ కబాబ్ ఐటెంలో అయితే పక్కా సాస్తో తింటా. తందూరి అయితే పీక్స్ ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. క్వాంటిటీ అయితే చాలు చాలు చాలు. బస్ బస్ బస్. అరే దమ్ పీస్ వచ్చిందిరా నాకు ఇందులో. చూడలేరా ఒకసారి పట్టుకొని దమ్మా లేకపోతే అందులో చాలా మెత్తగా ఉందిరా. అమ్మయ్య దమ్ము టేస్ట్ ఇస్తాను. ఆవకరా బాబు, పట్టుకోరా బాబు. ఫస్ట్ రైస్ టేస్ట్ చూద్దాం. బాగుంది మటన్ దమ్ రైస్ బాగుంది. చాలా బాగుంది, నిజంగా బాగుందన్నా. దమ్ము లేదని మనం ఫ్రై పీస్ చెప్పాం. ఫ్రై పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. కొంచెం కొంచెం లైట్ గెట్టుకొని టేస్ట్ చూద్దాం. పెద్ద ఫ్లేవర్ ఏం లేదు. అది ఆయిల్ ఎక్కువైపోయి దానివల్ల మనకి ఏ ఫ్లేవర్ తెలియట్లేదు. రైస్ బాగుంది, రైస్ వరకు బాగుంది, కానీ దమ్ము ఉంటే బాగుండేది. మనం దమ్ము లేకపోవడం వల్ల ఫ్రై చెప్పాం. క్వాంటిటీ అయితే స్టార్టర్ తిని ఒక 2 తినొచ్చేమో. ఏంటి రైస్ సరిపో బాగా తక్కువ. నాకైతే పక్క రాదండి. నెక్స్ట్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇది తందూరు పీస్ ని మసాలాల్లో టాస్ చేసి తీసుకొచ్చారు. ఓహ్ బాబా బాబా. దీన్ని గ్రేవీలో కలిపి రైస్ లో పెట్టుకుని టేస్ట్ చూద్దాం. నేను తిన్నాను, నువ్వు చూడకు. బాగుంది. దీని టాస్ చేసిన గ్రేవీ చాలా బాగుంది. అందులోని స్మోకీ ఫ్లేవర్ తో తందూరి పీస్ కదా. చిన్న ముక్క తిను. వాళ్ళ డైట్ లోనే ఉన్నావులే. ఆ మసాలా ఏదైతే ఉందో, ఆ టాస్ చేసిన గ్రేవీ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇందులో మనకి ఇందులో కాంబినేషన్ వచ్చేసరికి కట్ట పెరుగు చట్నీ. కట్ట వేసుకున్నాం. టేస్ట్ చూద్దాం గైస్. సూపర్ ఉంది కట్ట. మనం పెళ్ళిళ్ళకి తింటాం కట్ట, సేమ్ ఆ కట్ట. చాలా బాగుంది కట్ట. మటన్ ఫ్రై కన్నా చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉంది. సైలెంట్ గా ఉన్నామే. చికెన్ జాయింట్ సైలెంట్ గా ఉన్నామే. బాగుంది, అలాగే ఉంది. కట్ట గురించి చెప్పాను, నేను పెరుగు చట్నీ గురించి చెప్తాను. ఓకే
ఓకే అలా వేసుకోవాలా నెక్స్ట్ అలా కలుపుకోవాలా అంటే ఉల్లిపాయలు బాగా కట్ చేశారు అలాగా పెరుగు చట్నీ లాగా ఉంది కానీ పెరుగు చట్నీ లాగే ఉంది కానీ పెరుగు చట్నీ అన్నాడు పక్క 100% సర్టిఫికేట్ ఇచ్చేసి మా ఇప్పుడు నీ పేరు తీసేస్తారా ఇప్పుడు చెప్పండి guys, ఎవరో నీ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు తొలగించేసి నవీన్ చైల్డ్ ఆర్టిస్ట్ అని పెడతారు. కంగ్రాచులేషన్స్. మొత్తానికి నీకు ట్యాగ్ లైన్ ఇంకొకటి సాధ్యం చేసుకున్నాడు. నీకు కూడా కంగ్రాచులేషన్స్ రా. ఇప్పుడు పార్టీ కూడా మావాడిదే, లాస్ట్ లో బిల్ మావాడే కడతాడు. మొత్తానికి ఒక ట్యాగ్ లైన్ సంపాదించుకున్నావు చైల్డ్ ఆర్టిస్ట్ అని. నెక్స్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, కానీ ఒక్కొక్క గ్రేవీ ఒక్కొక్కలా ఉందన్నమాట. వాటర్ బాటిల్. ఓ నైస్. ఆ గ్రేవీ రైస్లో మిక్స్ చేద్దాం. ఫస్ట్ అందులో పీస్ పెడదాం, ఆనియన్ మొక్క పెడదాం, కొద్దిగా లెమన్ పిండుదాం, అది టేస్ట్ చూద్దాం. చూడకూడదు ఏంటి ఇది స్టైల్, టైగర్ మై స్టైల్. ఓకే ఓకే తిని అబ్బో చాలా స్పైసీ ఉంది కదా చాలా చికెన్ ఫ్రై, చాలా స్పైసీ ఉంది. స్పైసీ లవర్స్ ఉంటే ఇది చెప్పుకోండి. బో చోట్లు పట్టేస్తున్నారు నాకు. చాలా స్పైసీ బిర్యానీ రైస్ ఫ్లేవర్, అందులో ఆ గ్రేవీ కలుపుకుని తింటే చాలా బాగుంది. నువ్వు ఆ గ్రేవీయే కలుపుకోలేదు, వద్దులే స్పైసీ ఉంది. కలుపుకుందంటేనే తెలుస్తుంది. కట్ట మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. మస్ట్ ట్రై కట్ట వేసుకుని ఏం తినపోయినా. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా బాగుంది. ఇప్పుడే తినేసి వచ్చాం, ఇంకా రేట్లు మాట్లాడుకుందాం. చిల్లీ వింగ్స్ 410 రూపాయలు. నేను బొక్క అనలేదు, నేను వినంతే. తందూరి చికెన్ 599 రూపాయలు ఫుల్. ఆ సౌండ్లు కూడా చేయమనలేదు నిన్ను. నెక్స్ట్ లూజ్ ఫ్రైడ్ ప్రాన్స్ 430 రూపీస్. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 390 రూపీస్. చికెన్ జాయింట్ బిర్యానీ 389 రూపీస్. మటన్ ఫ్రై పీస్ బిర్యానీ 543 రూపీస్. టోటల్ 2860 విత్ జిఎస్టీ ఎస్జిఎస్టీ అన్ని కలిపి కరెక్ట్ గా 2998 రూపాయలు అయింది. నవీన్ వెళ్ళిపోయా ముందు ఒక్క 2 విషయాలు ఏమన్నా సీరియస్ గా చెప్పరా. సీరియస్ గా ఏం చెప్పమంటావు? ఒకసారి కెమెరా ఆపు. సీరియస్ గా 2 విషయాలు చెప్పి వెళ్ళే ముందు. ఎవరు వెళ్ళే ముందు ఏదన్నా కొంచెం మంచి పాటలు సీరియస్ గా చెప్పగా జోక్ గా కాకుండా. టైం వాచ్ టైం అక్కడ ఉంటుంది నాకు చెప్పు. ఏదో చెప్పరా సీరియస్ గా 2 విషయాలు చెప్పు. సీరియస్ గా నేను ఒక 2 విషయాలు చెప్పనా? నాకు అనిపించింది చెప్తా. గోల్డెన్ పెవిలియన్ ఉన్నది కదా, గోల్డెన్ లేదు కానీ పెవిలియన్ అయితే ఓకే. పేరు దగ్గర రెస్టారెంట్ అయితే ఇది కాదు. కొత్త పెళ్లి కూడా వచ్చేలా చెప్పరా, నువ్వు చెప్పరా సీరియస్ గా. నమస్తే. అన్ని వచ్చేస్తాయి. చెప్పరా సీరియస్ గా 2 విషయాలు. నేను చెప్పేసాను, నువ్వు చెప్పు. ఇప్పుడు చెప్పు గట్టిగా చెప్పు. నాకు అసలు చెప్పరా 3, 2, 1 సీరియస్ గా 2 విషయాలు చెప్పు. సీరియస్ గా అవ్వదు. సీరియస్ మన దగ్గర సీరియస్ ఉందో ఎవరి మా ఏదో ఒకటి పోనీ వీడియోలు చూడండో చూడొద్దనో ఏదో ఒకటి చెప్పరా. ఓకే చెప్తాడు ఏం చెప్పాలి చెప్పరా. మే 1 మన షాప్ ఓపెనింగ్, అందరికి తప్పకుండా రావాల్సింది. ఏ షాప్ ఎక్కడ? ఆకు వీడు. చెప్పరా నువ్వు ప్లీజ్ రా. ఊరు పేరు పరువు తీగరా. షాప్ పేరు చెప్పు. చెప్పు ఊరు. షాప్ పేరు ఏముంది? పల్లెటూరు పచ్చళ్ళు మా పల్లెటూరు పచ్చళ్ళు. మే 1 10:30. ఏ ఊరు ఊరు పేరు చెప్పు. పక్కనే ఏ ఊరు? అదే ఆ ఊరే. చెప్పు ఏ ఊరు. చెప్పను ఇన్నిసార్లు ఒకసారి లాస్ట్ చెప్పు. నేను చెప్తాను చెప్పు. వీడు చెప్పరా. చెప్పే కదా ఆఫ్ చేసేస్తాను వీడియో. చెప్పు లాస్ట్ లో ఊరు పేరు చెప్పు. అది మ్యాటర్. ఇంకేంటి చెప్పడు కానీ ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు కొంటాను మరి. జై హింద్.